భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ కేవలం ఆనాటి ప్రధానమంత్రిగానే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికానికి తల్లిగా ఈ దేశ ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యల పరిష్కారం చూపించినటువంటి ఒక గొప్ప మాతృమూర్తిగా ఈ దేశ ప్రజలందరూ ఇప్పటికి కూడా వారిని గౌరవిస్తూ ఉంటారు. వారు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణలు కానీ, బ్యాంకుల జాతీయకరణం కానీ, లేకపోతే రాజభరణాలు రద్దు కానీ, ఈ దేశంలో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలతో ఈ దేశ ప్రజల అభివృద్ధి కోసం వారు వేసినటువంటి పునాదులు కానీ మనందరికీ ఒక స్ఫూర్తిదాయకం. ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం తన ప్రాణాలైనా పణంగా పెడతానని చెప్పి ఆనాడు ఒరిస్సాలో మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా మనందరం ఈ దేశ ప్రజలందరూ గమనించాల్సి. ఆ రకంగానే ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం ఆటంకవాదుల చేతుల్లో తోటాలకు బలైపోయి మర్చిపోకుండా ఉండలేనంత త్యాగం ఈ దేశాన్ని చేసినటువంటి ధీరోదత్తురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వారి ఆలోచనలు తీసుకుని వారి మార్గాన్ని అనుసరిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పూర్తిగా అంకితమవుతూ ఆ మార్గంలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ మాటిస్తా ఉన్నాం.